కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షించారు. అక్రమాలపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కాళేశ్వరం అంశంపై ఎక్కడా కేసు పెండింగ్లో లేదని గుర్తు చేసిన సీఎం సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అన్నారు. న్యాయ నిపుణుల సూచనలతో తక్షణమే విచారణ చేపట్టేలా సీబీఐకి లేఖ రాయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింగ్, చెప్పండి, కాళేశ్వరానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఆ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అవసరమైతే సిబిఐ డైరెక్టర్కు ఒక లేఖ రాయాలని అధికారులకు సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. ఎస్ స్వామి, ఇటీవల హైకోర్టు టీసీ ఘోష్ కమిషన్ పై ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, అదేవిధంగా సెక్రటరీ మాణిక్ రాజ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాసు హాజరయ్యారు. వీరితో పాటుగా ఇటు న్యాయ నిపుణులు అభిషేక్ మను సింఘి, అదేవిధంగా మరో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జూమ్ ద్వారా వారు ఆన్లైన్ ద్వారా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా అభిషేక్ మను సింఘితో చర్చించారు. సో ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి న్యాయ పోరాటం చేయాలి, ఈ అంశం పైన సిబిఐ ద్వారా ఏ విధమైనటువంటి ఒత్తిడి పెంచాలి, సిబిఐ విచారణ కోసం ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి అంశాలపైన కులంకషంగా చర్చించారు. సో ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి హైకోర్టులో జరిగినటువంటి తీర్పులో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఎక్కడా కూడా ఈ కమిషన్ ఏర్పాటును తప్పుపట్టలేదు, కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను తప్పుపట్టలేదు, అదేవిధంగా ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కమిషన్ లైవ్ లోనే ఉంది, కమిషన్ ఎక్కడ కూడా రద్దు కాలేదు. కాబట్టి ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమీ లేవు. సిబిఐ విచారణ జరపడానికి కూడా ఏ విధమైనటువంటి కోర్టు ఆటంకాలు అనేటువంటివి లేవు. కోర్టులో కేసు ఏ విధమైనటువంటి కేసు లేదు, విచారణ లేదు. కాబట్టి సో సిబిఐ చేత ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, అదేవిధంగా టీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక, ఈ మూడింటి ఆధారంగా విచారణ జరపాలని చెప్పి అసెంబ్లీలో చర్చించి సిబిఐ విచారణ కోరుతూ సిబిఐకి పంపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ స్పందించినటువంటి నేపథ్యంలో సిబిఐ చేత విచారణ కోసము ఒత్తిడి పెంచాలి, అవసరమైతే లేఖను రాయాలి, అవసరమైతే నేరుగా వెళ్లి సిబిఐ డైరెక్టర్ ను కలవాలని చెప్పి ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వామి, రైట్ నర్సింగ్, థ్యాంక్స్.